ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఒక విచిత్రమైన విడాకుల కేసు చర్చనీయాంశంగా మారింది. రామ్రాజు చెందిన యువతి ఢిల్లీలోని పటేల్ నగర్కు చెందిన యువకుడు మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమై వివాహం చేసుకున్నారు. యువతి గ్రాడ్యుయేట్ కాగా యువకుడు సింగపూర్లో హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ చదివాడు. పెళ్లి అనంతరం ఈ జంట హనీమూన్కు వెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే అక్కడే అసలు వివాదం మొదలైంది. భర్త తన తల్లిదండ్రులు, సోదరి, బావగారిని కూడా హనీమూన్ ట్రిప్కు తీసుకెళ్లాడు. దీంతో భర్తతో ఏకాంతంగా గడపాలని ఆశించిన వధువుకు తీవ్ర నిరాశ ఎదురైంది. హనీమూన్ను కుటుంబ విహారయాత్రగా మార్చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరకు వధువు విడాకులు కావాలని పట్టుబట్టి కోర్టును ఆశ్రయించింది. కేసు ప్రస్తుతం కుటుంబ సలహా కేంద్రంలో ఉంది. ఇప్పటికే 3 సార్లు కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదని అధికారులు తెలిపారు. భర్త మాత్రం తాను కుటుంబ సభ్యులను సంతోషపెట్టాలనే ఉద్దేశంతో వారిని వెంట తీసుకెళ్లారని, ఇందులో ఎలాంటి తప్పు లేదని వాదిస్తున్నాడు. అయినప్పటికీ భార్య మాత్రం ప్రైవసీ కోల్పోయానని, ఈ వివాహ బంధాన్ని కొనసాగించలేరని స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ కేసు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హనీమూన్కు కుటుంబ సభ్యులను తీసుకెళ్లడం తప్ప, లేక భారీ నిర్ణయం అతిగా ఉందా అనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఇక కోర్టు తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారింది.